గులాబీ పార్టీ ఆవిర్భావం నుంచి ఏ సభ పెట్టినా విజయవంతం కావడం సహజమేనని మాజీ ఎంపీ వినోద్ కుమార్ అన్నారు. మొదటి నుంచి ప్రజా సమస్యలపై స్పందించింది కాబట్టి ప్రజల నుంచి మంచి ఆదరణ లభించిందన్నారు. బీఆర్ఎస్ రజతోత్సవ సభకు లక్షలాదిగా కార్యకర్తలు రాబోతున్నారని, కేసీఆర్ ఏం చెబుతారా అని ఆతృతగా ఎదురు చూస్తున్నా అంటున్నారు వినోద్ కుమార్తో మా ప్రతినిధి లివిల్ ఫేస్ టు ఫేస్. పార్టీ 25 సంవత్సరాల పండుగకు సర్వం సిద్ధమైంది. దీనికి సంబంధించి ఏదైతే ఇప్పటికే ఎల్కతుర్తిలో అన్ని ఏర్పాట్లు కూడా పూర్తయ్యాయి. ఉద్యమంలో కావచ్చు, ఇటు 10 సంవత్సరాల సుస్థిర అభివృద్ధిలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు వెన్నంటి ఉండి ఆ పార్లమెంట్ లో కావచ్చు, ఇతర పార్టీలను ఒప్పించడంలో కేసీఆర్ కు వెన్నంటి ఉన్న మాజీ ఎంపీ వినోద్ కుమార్ సార్ చెప్పండి, వాళ్ళ 25 సంవత్సరాల పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు సార్. ఫస్ట్ ఆ తర్వాత వాళ్ళ ఏదైతే ఈ సభ చరిత్రలో ఏ విధంగా ఉంది, అనేక సభలు కూడా మీరు ఫస్ట్ నుంచి 2001 నుంచి చూశారు, జలదృశ్యం నుంచి ఇప్పటి వరకు కూడా ఈ సభ ఏ విధంగా ఉండబోతుంది? ఇది 20 సంవత్సరాలు నిండిన సందర్భంలో ఈ వార్షికోత్సవ సభగా మేము దీన్ని ఏర్పాటు చేసుకున్నాం. నాటి టీఆర్ఎస్ పార్టీ నేడు బీఆర్ఎస్ పార్టీకి సభలో దిగ్విజయం కావడం అనేది సహజం. కేసీఆర్ గారి నాయకత్వాన నాటి నుండి నేటి వరకు ప్రజాస్పందన అట్లున్నది. సభలు సక్సెస్ కావాలంటే ప్రజల స్పందన ఉండాలి. ప్రజల స్పందన ఉండడం వల్ల చాలా సక్సెస్ అయినాయి. నాటి నుండి నేటి వరకు కూడా ప్రజా సమస్యలు తీసుకొని పనిచేసేటువంటి ఒక రాజకీయ పార్టీ కాబట్టి ప్రజల స్పందన ఉంటుంది. కాబట్టి 25 సంవత్సరాల క్రితము ఏ అంశంపైన అయితే ఈ రాజకీయ పార్టీని కేసీఆర్ గారి నాయకత్వాన్ని ఆవిష్కరించబడ్డదో తెలంగాణ రాష్ట్రాన్ని సాధిస్తామని చెప్పినాం. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినాం. వచ్చిన తెలంగాణ రాష్ట్రాన్ని ఒక గొప్ప రాష్ట్రంగా తీర్చిదిద్దుతామని చెప్పినాం. గొప్ప రాష్ట్రంగా తీర్చిదిద్దబడ్డది. 2023లో కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీలు పెట్టుకోకపోవడం నేడు కేవలం 16 మాసాల్లో పట్టే బాస్పాలైపోయింది. 16 మాసాల్లో పట్టే ప్రజలు చీదరించుకున్నటువంటి ప్రభుత్వంగా ఇలా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పరిపాలన ఉన్నది. ఇవన్నీ కూడా ప్రజలు అసహించుకుంటున్నారు. అయ్యో, ప్రజల కోసం, ప్రజా సంక్షేమం కోసం పనిచేసినటువంటి రాజకీయ పార్టీ బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ గారిని కోల్పోవడం మా దురదృష్టం అని చెప్పి ఇలా సకల జనులు భావిస్తున్నారు తెలంగాణ ప్రాంతంలో పట్ల. కాబట్టి ఈ సభ బ్రహ్మాండంగా దిగ్విజయంగా ఈ సభ జరుగుతుంది. ఎందుకంటే నేను ఇప్పుడు చెప్పినట్టు టీఆర్ఎస్ పార్టీ నేటి బీఆర్ఎస్ పార్టీ ప్రజల కోసం ఆలోచించే పార్టీ. 25 సంవత్సరాల క్రితం తెలంగాణ ప్రాంతంలో నాటి పరిస్థితులను చాలా క్షుణ్ణంగా మరి ఆలోచించి ఈ పార్టీని ఆవిష్కరించారు కేసీఆర్ గారి నాయకత్వాన. ఆ రోజు చెప్పినాం తెలంగాణ ప్రాంతానికి ఒక ప్రత్యేక రాష్ట్రం కావాలని. ఆ రోజులలో ఏ రోజు పత్రిక చూసినా ఎక్కడో దగ్గర అలజడి, నిరాశ, నిస్పృహ, రైతుల ఆత్మహత్యలు, ముఖ్యంగా పత్తి రైతుల ఆత్మహత్యలు, నక్సలిజం వైపు ఆకర్షితులై పోలీస్ చేతుల్లో ఎన్కౌంటర్లు కాబడ్డారు. తల్లి తండ్రులు బాధలో ఉన్నటువంటి కుటుంబాలు వందల సంఖ్యలో ఉండే ఆ రోజు. ఎందుకు తెలంగాణకి గోస అని చెప్పి ఆలోచించి తెలంగాణకు రావాల్సినటువంటి నీళ్లు, తెలంగాణకు రావాల్సినటువంటి నిధులు, తెలంగాణకు రావాల్సిన నియామకాలు తెలంగాణకు రావడం లేదని చెప్పి కేసీఆర్ గారు పార్టీ ఆవిష్కరించి మరి 10 జిల్లాల్లోపట విస్తృతంగా పర్యటించి ప్రజల్ని చైతన్యపరిచిండు. ఒక నాయకుడు ఒక కొత్త పార్టీ పెట్టడం ముఖ్యం కాదు, ప్రజల మన్ననలు పొందాలి. ప్రజల దగ్గరికి వెళ్లి ప్రజల సమస్యలు వివరించి ఎందుకు ఈ సమస్యలు ఉన్నాయి, దాని పరిష్కారం ఏంది అని చెప్పి తెలంగాణ రాష్ట్రం వస్తేనే మన సమస్యలు పరిష్కారం అయితే అని చెప్పి ప్రజలను మెప్పించి ప్రజా చైతన్యంతో మరి తెలంగాణ రాష్ట్రాన్ని కేసీఆర్ గారి నాయకత్వాన్ని సాధించుకోబడ్డది. ఆషామాషిగా రాలేదు తెలంగాణ. తెలంగాణ ఒక గొప్ప స్ట్రాటజీ కనుక్కున్నాడు కేసీఆర్ గారు. అది ఢిల్లీలో పార్లమెంట్లో బిల్లు ద్వారానే ఒక రాష్ట్రం ఏర్పడుతుంది. స్ట్రీట్ ఫైట్ చేస్తే అది కొన్ని సందర్భాల్లో పట్ల విఫలం కావచ్చు, సక్సెస్ కావచ్చు. కానీ తెలంగాణ లోపల 1969లో ఘోరంగా ఆ రోజు నష్టపోయింది తెలంగాణ బిడ్డలు. 365 మందిని విద్యార్థుల్ని కాంగ్రెస్ పార్టీ పొట్టన పెట్టుకున్నది. తెలంగాణ ప్రజలు ఓటేసి గెలిపించిన తెలంగాణ ప్రజా సమితిని. కానీ ఢిల్లీ పోయిన తర్వాత కాంగ్రెస్ వాళ్ళని ఇప్పుడు ఎట్లయితే మా పార్టీ ఎమ్మెల్యేలను కొనుక్కొని గుంజుకున్నారో అట్లనే ఆ రోజు ఇందిరాగాంధీ నాయకత్వాన్ని కూడా టీపీఎస్ పార గుర్తుపైన గెలిచినటువంటి ఎంపీలను లొంగదీసుకున్నది కాంగ్రెస్ పార్టీ.
ఇంకా తెలంగాణ ఎట్లొస్తుంది అని చెప్పి నిరాశ నిస్పృహలు ఉన్న సందర్భంలో కేసీఆర్ గారు ఒక కొత్త ఆలోచన విధానం రాజ్యాంగంలో ఉన్నటువంటి ఆర్టికల్ 3ను క్షుణ్ణంగా స్టడీ చేసేసి ఢిల్లీలో రాజకీయ పార్టీలను మెప్పించి ఒప్పించి పార్లమెంట్లో బిల్లు పెట్టి తెలంగాణ తెచ్చుకోవాలని చెప్పారు. అదే స్ట్రాటజీ సక్సెస్ అయింది. 2004 నుండి 2009 వరకు కేసీఆర్ గారితో మేమందరం ఎంపీలం 32 రాజకీయ పార్టీల దగ్గరికి తిరిగి వాళ్ళని మెప్పించి ఒప్పించి ఇవాళ 2014లో కాంగ్రెస్ పార్టీ బిల్లు పెడితే ఆషామాషిగా పాస్ కాలేదు. కాంగ్రెస్ పార్టీ బిల్లు పెడితే అన్ని పార్టీలు ఒప్పుకోలేదు. దానికి ఒక గొప్ప చరిత్ర కేసీఆర్ గారు క్రియేట్ చేసిన 2004 నుండి 2009 వరకు వామపక్ష పార్టీలను కూడా మెప్పించి ఒప్పించిండు కేసీఆర్ గారు. వ్యతిరేకించలేదు వాళ్ళు ఓటు వేయకపోయినప్పటికీ కూడా ఢిల్లీలో పార్లమెంట్లో. అంటే ఆ విధంగా ఒక ఈ అంశాన్ని ఢిల్లీ స్థాయిలో అర్థం చేపించి రాజకీయ పార్టీలకు మెప్పించి మరి తెలంగాణ రాష్ట్రాన్ని 2014లో సాధించారు. 2009లో తెలంగాణ వచ్చుడో కేసీఆర్ సచ్చుడో అనే నినాదాన్ని ప్రజలు చైతన్యపరిచారు. ప్రజలు దానిపైన దృష్టి పెట్టి కేసీఆర్ గారిని కాపాడుకోవాలని చెప్పి ఉవ్వెత్తున లేచింది యావత్ తెలంగాణ. అందుకోసమే చిదంబరం గారి ప్రకటన 2009 డిసెంబర్ 9 నాడు. తర్వాత ఆంధ్ర ప్రాంత ఒత్తిడి వల్ల మళ్ళా వెనకకపోవడం. అయినా కేసీఆర్ గారు నిరాశ పడలేదు. మళ్లీ దాని ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లి 2014లో తప్పని పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ బిల్లు పెట్టింది. అటు భారతీయ జనతా పార్టీ కానివ్వండి, దేశంలో అన్ని రాజకీయ పార్టీలు మరి పార్లమెంట్లో మద్దతు ఇచ్చినటువంటి బిల్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన చట్టం. కాబట్టి కేసీఆర్ గారి పాత్ర ఏప్రిల్ 27, 2001 నుండి ఈ రోజు వరకు ప్రతి నిత్యం ప్రతిరోజు తెలంగాణ కోసం ఆరాటపడేటువంటి పార్టీ బీఆర్ఎస్ పార్టీ, గులాబీ జెండా, దాని నాయకుడు కేసీఆర్ గారు. వల్ల ఏదేమైనప్పటికీ 2001 నుంచి 2025 వరకు 25 సంవత్సరాల అల్పెరగని పోరాటం చేసింది బీఆర్ఎస్ పార్టీ. తెలంగాణ ఆకాంక్షలు, తెలంగాణ అస్తిత్వమే నినాదంగా ఎంచుకున్న పార్టీ బీఆర్ఎస్ పార్టీ. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అంటూ మాజీ ఎంపీ వినోద్ కుమార్ చెప్తున్న పరిస్థితి. కెమెరా పర్సన్ మధుతో లివిల్ రెడ్డి, టీ న్యూస్, ఎల్కతుర్తి.